సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఇటీవల కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కలిసి లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, మీతో కలిసి పనిచేయాలని దేవుడే పంపించాడన్నా అంటూ కేసీఆర్ను ఉద్దేశించి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రస్తుతం నష్టం జరుగుతుందని, కేసీఆర్తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నాళ్లకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ తిరోగమనానికి వెళ్ళిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా పీసీసీ ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పీసీసీ పనిచేస్తుందా? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను బాధ్యత ఎవరు వహించాలి? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు వహించాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వహించాలి. సరే, నేనే పార్టీ అంటే ఇప్పటికైనా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అపీరెంట్ ఇవ్వని ప్రజాహితానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా వీళ్ళ కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య సాధకుడు అయిందని చెప్పంటున్నా. వారు 10 సంవత్సరాలు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని రైతులు పెట్టుబడి సమకూర్చిండు, రైతు బీమా అందింపజేసిండు అని చెప్పంటూ నేను చెప్పాను. ఇలా పీసీసీ ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పీసీసీ పనిచేస్తుందా? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా